జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి అప్డేట్ చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు ఏపీలో చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్లు పెంచుకునేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధర పెంచడాన్ని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై 110 రూపాయలు, ఇక లోయర్ క్లాస్ టికెట్ పై 60 రూపాయల వరకు పెంచారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు ఏపీలో చుక్కెదురు. సినిమా టికెట్లు పెంచుకునేలా ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు ఇచ్చిన జీవోపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టహాసంగా దేవరా సినిమాకు సంబంధించి అంగుళ ఆర్భాటాలు మొదలైనవి. దాదాపుగా ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కానున్న దేవర సినిమాకి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా టికెట్లు బుకింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించే విధంగా కూడా ఆ బుక్ అవుతున్న పరిస్థితి తెలిసిందే. గత 3 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రెండింటిలో కూడా దేవరకు సంబంధించిన ఈవెంట్ పెట్టాలని చూసినప్పటికీ కూడా దేవర ఈవెంట్ పెట్టడంతో ఒక్కసారిగా కిక్కిరిసిన అభిమానులతో దేవర ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. వందల సంఖ్యలో అక్కడ అవకాశం ఉన్నంత లోపు ఆ అభిమానులు వస్తారనుకుంటే దాదాపుగా 20 నుంచి 30 వేల మంది రావడంతో దేవర సినిమాకి సంబంధించిన ఈవెంట్ హైదరాబాద్ లో కూడా రద్దయిన పరిస్థితి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం, ఆందోళన నడుమ కూడా పోలీసులు లాఠీ చార్జితో బాధితులు అయిన పరిస్థితి కూడా ఉంది అభిమానులు. అయితే ఈ నేపథ్యంలోనే దేవర సినిమాకి సంబంధించి కూడా చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తున్న నేపథ్యం, అలాగే అభిమానులు కూడా తన యొక్క అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయని కూడా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆ తెలంగాణకు సంబంధించి రెండింటికి కూడా ఆ స్పెషల్ షోల కోసం గానీ టికెట్ ధరల కోసం ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన నిర్మాతలు గానీ డైరెక్టర్లు గానీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది టికెట్ల ధరలు పెంచమని. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ దేవర సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27వ తారీఖు ఆ రిలీజ్ కానుంది. రిలీజ్ కానున్న నేపథ్యంలోనే 14 రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆ జీవో రాష్ట్ర సీఎం కార్యాలయం నుంచి, సీఎం పేషన్ నుంచి కలెక్టర్ కార్యాలయాలకు అందడం, కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకోవడం కూడా అయిపోయింది. ధరల నేపథ్యంలో ఇప్పటికీ కూడా 14 రోజుల పాటు ఆ షోకు సంబంధించిన ధరలు పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. కానీ ఆ దేవర సినిమాకి సంబంధించిన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గానీ నిర్మాత డైరెక్టర్లు గానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంతమేరకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 14 రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించి టికెట్ల ధరలు పెంచుకోవాలని ఆదేశించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు దాన్ని కొట్టేసిన నేపథ్యం ఉంది. 14 రోజుల పాటు సినిమాకి అత్యధిక ధరలు ఉంటే కనుక సామాన్య ప్రజలు ఎలా చూస్తారు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని సినిమా ఎలా కుదురుతుందంటూ కూడా హైకోర్టు ఆకాంక్షించిన పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల నుంచి 10 రోజులకి కుదించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ గా ఎన్టీఆర్ గా ఉన్నాడు, అలాగే ఆ దేవర నటించిన చిత్రం విడుదలకు సంబంధించి ఈ నెల 27వ తారీఖు రిలీజ్ కి సిద్ధమైంది. అయితే ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు రానుంది. అయితే బాక్స్ ఆఫీస్ వేట మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నప్పటికీ భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పట్ల ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని టికెట్లు కూడా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్లో ఆ దేవర సినిమా కోసం టికెట్లు బుకింగ్స్ ఆన్లైన్ లో నేడు షురు అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని సినిమా హాల్స్ కూడా టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్ అయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా బుకింగ్స్ ఓపెన్ అయిన థియేటర్లో టికెట్లు వేగంగా అమ్ముడుపోతున్న పరిస్థితి అయితే ఉంది. బుకింగ్ లో ప్రతి ఒక్క థియేటర్ ఓనర్ తో పాటు నిర్మాత, డైరెక్టర్లు, హీరోతో పాటు ఏదైతే
ఆ దేవర సినిమా టీం ఉందో మొత్తం కూడా ఫుల్ జోష్ లో కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే క్రమంగా థియేటర్లు షోలు మొత్తం కూడా పూర్తి టికెట్లు కూడా పూర్తయిన పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా హైకోర్టు ఇచ్చిన షాక్ తో నిర్మాతలు, డైరెక్టర్లు, హీరో అందరూ కూడా దిమ్మ తిరిగే షాక్ అని చెప్పుకోవచ్చు. 14 రోజుల పాటు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉందో టికెట్లు పెంచుకునే దాన్ని హైకోర్టు కుదించడంతో ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే హైకోర్టుకి సంబంధించిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో దేవర సినిమా యొక్క 15 రోజుల గడువు కాస్త 10 రోజులకు కుదించబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి, నగర గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా కొంత మేరకు టికెట్లు షురూ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. నాన్ ప్రీమియం థియేటర్లలో 40 రూపాయలు, ప్రీమియం థియేటర్లో 60 రూపాయలు, అలాగే ఏసీ కూలుడు థియేటర్లకు సంబంధించి కూడా నాన్ ప్రీమియం లో 70 రూపాయలు, ప్రీమియం కి సంబంధించి 100 రూపాయలు, అలాగే స్పెషల్ థియేటర్స్ కి సంబంధించి కూడా నాన్ ప్రీమియం 100 రూపాయలు, ఆ ప్రీమియం 125 రూపాయలుగా నిర్ణయించగా, ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్ కి సంబంధించి కూడా ఆ నాన్ ప్రీమియం అయితే 150 రూపాయలు, ప్రీమియం అయితే 250 రూపాయలుగా నిర్ధారించారు. అలాగే ఆ మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా నాన్ ప్రీమియం 30, ప్రీమియం 60 రూపాయలు పెట్టారు. అలాగే ఏసీ థియేటర్ కి సంబంధించి కూడా ఆ నాన్ ప్రీమియం 60, ప్రీమియం 80 రూపాయలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మల్టీప్లెక్స్ కు సంబంధించి మున్సిపల్ ఏరియాల్లో 25 రూపాయలు ప్రీమియం, నాన్ ప్రీమియం 125 రూపాయలు పెట్టగా ప్రీమియం 250 రూపాయలుగా పెట్టారు. ఆ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 250 రూపాయలకి మించి అయితే టికెట్ల ధరలు కూడా పెంచద్దు అనేది కూడా ఆ జియో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే గ్రామ, నగర పంచాయతీలతో కలుపుకొని ఆ లీస్ట్ గా 20 రూపాయల నుంచి మొదలు పెట్టుకొని 250 రూపాయలు హైయెస్ట్ టికెట్ ధరగా ఆ జియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తా కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 14 రోజుల పరిమితిని మాత్రమే కాస్త కుదించిన పరిస్థితి అయితే ఉంది. 14 రోజుల నుంచి దీన్ని 10 రోజులకి కుదించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే సినిమా థియేటర్లకు సంబంధించి కూడా ఆ స్పెషల్ షోలు కాస్త కూడా పెంచినట్టు కనపడుతోంది. స్పెషల్ షోలకు సంబంధించి హైకోర్టు ఎక్కడ జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే రోజుకి 3 షోలు పడుతుండగా దీనికి సంబంధించి దేవర సినిమాకి సంబంధించి 5 షోల నుంచి 6 షోలు వేసుకుంటామని కూడా ఇప్పటికే నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా స్పెషల్ షోలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీని మీద కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ షోలను కూడా కుదించాలనే పరిస్థితి, అర్ధరాత్రి కూడా షోలు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ నేపథ్యంలో దీని మీద కూడా కొంతమంది కోర్టుకు వెళ్లే పరిస్థితి అయితే కనపడతా ఉంది. హిమబిందు.